హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడీ అర్జున్. నేను మీ మాదిరి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టగానే అప్డేట్ వచ్చేస్తుంది. ఈరోజు వీడియోలో వీ క్రియేటెడ్ దిస్ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ అవర్ యానివర్సరీ. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు మేక్ దిస్. We got this hand casting kit from Amazon. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దీంట్లో టూ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో మోల్డింగ్ పౌడర్ అండ్ సెకండ్ కాస్టింగ్ స్టోన్. అండ్ మీకు కాస్టింగ్ది గైడ్ ఇస్తాడు, లైక్ ఎవ్రీ స్టెప్ ఉంటుంది దాంట్లో. అండ్ ఒక టంబ్లర్ ఫర్ 500 ml వాటర్, అండ్ దాన్ని బాగా స్టిర్ చేయాలి, దానికోసం ఒక స్టిక్ ఇచ్చాడు. అండ్ లేటర్ దాన్ని పెయింట్ చేసుకోవాలన్నా, దాన్ని సాఫ్ట్ చేయడానికైనా కిట్ ఇచ్చాడు. నా కిట్లో వచ్చేసి నేను తీసుకున్న కిట్లో 7 cups ఆఫ్ వాటర్ అని చెప్పారు. అంటే 500 mlది 7 cups. సో ఐఎమ్ ట్రైంగ్ టు యాడ్ ద వాటర్ ఇన్ టు ద బకెట్. మేక్ ష్యూర్ యూ టేక్ ద కన్సిస్టెన్సీ ప్రాపర్లీ, బికాస్ కన్సిస్టెన్సీ సరిగ్గా లేకపోతే దెన్ ఇట్ ఈస్ హార్డ్. అండ్ ద వాటర్ షుడ్ బీ కోల్డ్ ఆర్ రూమ్ టెంపరేచర్. ఎందుకంటే హాట్ వాటర్ అయితే ఫాస్ట్గా బిగించుకుపోతుంది. అప్పుడు మీకు హ్యాండ్ పెట్టి జస్ట్ యూల్ హ్యావ్ ఓన్లీ 3 to 4 minutes అనమాట, అది హార్డ్ అయిపోయేలోపు. సో దానికోసం మేము ముందు ఆయిల్తో మా హ్యాండ్స్ గ్రీస్ చేసుకున్నాం, సో అంటకుండా ఉంటుందని. అండ్ దెన్ మనము ఫస్ట్ స్టెప్ ఉన్న పౌడర్ని వాటర్లో మిక్స్ చేస్తున్నాం. ఇది కంటిన్యూస్గా 90 seconds స్టిర్ చేయాలి. మేక్ ష్యూర్ మీ దగ్గర ఎలక్ట్రిక్ స్టిరర్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేస్తే ఇంకా బెటర్. మా దగ్గర లేకుండే, సో ఐ జస్ట్ డిడ్ ఇట్ విత్ అవర్ హ్యాండ్. అండ్ మేక్ ష్యూర్ యూ డూ ఇట్ కంప్లీట్లీ, వెరీ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. దెన్ దాంట్లో లంప్స్ ఏమైనా ఉంటే అవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. దిస్ వాజ్ అ వెరీ ఫన్ ప్రాజెక్ట్ మాకు. అండ్ వీ వర్ డిస్కసింగ్ హౌ ఎట్లా పెట్టాలి చెయ్యి అని. అండ్ వీ డిసైడెడ్ దిస్ వన్. కూర్చోవాలా నిల్చోవాలా, దిస్ ఇస్ ఆల్ అ బిగ్ క్వశ్చన్ అనమాట. దెన్ అది మేక్ ష్యూర్ యూ డోంట్ టచ్ ద బాటమ్ టచ్ చేస్తే మళ్ళీ మీ ఫింగర్ షేప్ రాదనమాట. సో ఇట్ షుడ్ బి ఫ్లోటింగ్ ఇన్సైడ్ దట్. అండ్ యూ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ 2 minutes టు అడ్జస్ట్ యువర్ హ్యాండ్స్. అది గట్టిగా అయిపోతుందని మీకు తెలిసిపోతుంది, లాస్ట్ 1 minute అవుతుంది. అండ్ అలా మేము క్యాస్ట్ చేసుకున్నాం. అండ్ ఐ అబ్జర్వ్ దట్ కూర్చుంటే హ్యాండ్ బెండ్ అవుతుంది అనమాట నాది. సో అది లిక్విడ్గా ఉన్నప్పుడే ఐ డిసైడెడ్ టు స్టాండ్. సో హ్యాండ్ అనేది ఇలా స్ట్రైట్గా వచ్చి మీకు ఎక్కడైనా పెట్టినా కూడా బాగుంటుంది కదా, బేస్ ఉంటుంది. అండ్ వీ డిసైడెడ్ టు స్టాండ్ అండ్ డూ ఇట్. ఎందుకంటే కూర్చుంటే మాకు చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే హ్యాండ్స్ క్రాస్గా ఉంటాయి కదా, మనం అనుకున్న షేప్ రాకపోవచ్చు. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇట్ వాజ్ వెరీ హార్డ్ టు స్టాండ్ ఫర్ అస్. సో మెల్లిగా లాస్ట్కి స్లోగా ఫింగర్స్ని చాలా స్లోగా విగిల్ చేస్తూ తీసేయాలి. ఫాస్ట్గా తీస్తే మళ్ళీ రిప్ అవుతుంది. సో మా క్యాస్ట్ వచ్చేసి ఇలా ఫామ్ అయింది. దీంట్లో నెక్స్ట్ స్టెప్ అనమాట, మళ్ళీ ఒక 1 cup వాటర్లో వాళ్ళు ఇచ్చిన పౌడర్ అంతా మిక్స్ చేశాను నేను. ఇది కాస్టింగ్ స్టోన్ అంటారు, విచ్ ఇస్ ద బేస్. లైక్ ఇది గట్టిగా అయిపోయి మనకి ఆ మోల్డ్ ఫామ్ చేస్తుంది దాంట్లో వేసినప్పుడు. సో ఇక్కడ మేము మిక్స్ చేస్తున్నాము. ఇది కూడా అంతే అండి, 90 seconds స్టిర్ చేయాలి. అండ్ స్టిర్ ఇట్ అట్ ద హైయెస్ట్ స్పీడ్ పాసిబుల్. నేను మాన్యువల్గా చేశాను కాబట్టి వీ ట్రై టు డూ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఇది కూడా చాలా ఫాస్ట్గా మీకు గట్టిగా అయిపోతుంది. మేము మాన్యువల్ని పక్కన పెట్టుకొని చూసుకుంటూ చేసాము. అండ్ ఇట్స్ అ వెరీ ఈజీ అండ్ అ వెరీ ఫన్ ప్రాజెక్ట్ ఫర్ అస్. దిస్ వన్ వాజ్ ఇన్ మై మైండ్ ఫ్రమ్ లాస్ట్ 1 year అనమాట. ఎట్ లాస్ట్ వి డిడ్ ఇట్ టుడే. దీనికి ఏంటంటే ఫస్ట్ కొంచెం తీసుకొని లోపల అంతా ఒకసారి రౌండ్గా తిప్పితే అన్ని కార్నర్స్కి వెళ్తుందన్నమాట, మొత్తం ఒకసారి డంప్ చేయకుండా. సో ఇక్కడ మేము స్లైట్గా దాన్ని రౌండ్గా తిప్పుతూ వీఆర్ మేకింగ్ ష్యూర్ ఇట్స్ టచింగ్ ఆల్ ద సైడ్స్ ఇన్సైడ్. మనకు కనిపించదు కదా లోపల ఎక్కడెక్కడ ఏమున్నాయో. అండ్ అది వచ్చేసి మీరు బీట్ కూడా కొంచెం బీట్ చేస్తూ ఉంటే దాంట్లో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి ఎస్కేప్ అయిపోతాయి అనమాట. సో మేక్ ష్యూర్ యూ మూవ్ ద బ్యాటర్ కంప్లీట్లీ ఆర్ ద సిమెంట్ క్యాస్ట్ కంప్లీట్లీ. అండ్ ఇలా కొట్టడం కాకుండా ఐ ఫెల్ట్ లైక్
డబ్బాని కొడితే అడ్వాంటేజెస్ ఉంటాయని, సో జస్ట్ దాన్ని కింద కొట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ యాడ్ ద కంప్లీట్ వన్. మాకేమైందంటే ఎందుకో తెలీదు, మాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనమాట, పైన కొంచెం ఎక్స్ట్రా వచ్చేసింది మాకు. అంటే దాంట్లో క్యాస్ట్ యూజువలీ మనం బయట చూస్తే హ్యాండ్ వరకే ఉంటుంది కదా, కింద బేస్ ఉండదు కదా. సో లక్కీగా మాకు కొంచెం బేస్ కోసం ఎక్స్ట్రా వచ్చింది. సో వాట్ వీ డిడ్ వాజ్ జస్ట్ దాని పైన పోర్ చేసామన్నమాట. పోర్ చేసి ఇక్కడ ఏంటి, మాకు పైన ఒక బేస్ కూడా ఫామ్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రా, డోంట్ వేస్ట్ ఇట్, జస్ట్ పోర్ ఇట్ ఆన్ ద టాప్. అండ్ ఆఫ్టర్ 2 hours వీఆర్ గోయింగ్ టు రివీల్ దిస్. సో ఇలా కింద వేయంగానే ఐ వాజ్ సో హ్యాపీ. కానీ కొంచెం వాటర్ వచ్చింది ఏంటా అనుకుంటే, ఇట్స్ వాజ్, యూ కెన్ ఇగ్నోర్ ద వాటర్, సో డోంట్ ఫ్రీక్ అవుట్ వెన్ యూ సీ వాటర్. అండ్ పైన ఇట్స్ వాజ్ జస్ట్ లైక్ రబ్బర్ అనమాట, యూ హ్యావ్ టు టేర్ ఇట్ అప్. ఐ వాజ్ సో హ్యాపీ ద వే ఇట్ కేమ్. అసలు చేతికి తెలుసా మీకు నర్వ్స్, మీ స్కిన్ టెక్స్చర్, అవన్నీ ప్రతి ఒక్కటి చిన్న చిన్న పార్ట్, యూ కెన్ సీ ఎవ్రీథింగ్ అనమాట. దట్ బ్యూటిఫుల్ ఇట్ వాస్. అండ్ కొంచెం టైం తీసుకొని మధ్యలో ఇరికిందంతా వాళ్ళు ఇచ్చిన టూల్స్తో తీసేయాలన్నమాట. సో హియర్ ఇట్ వాజ్ ఫర్ అస్. నాది చిన్న చేయి కాబట్టి యూ కెనాట్ సీ మైన్ సో మచ్, బట్ ఐ వాజ్ హ్యాపీ ద వే అజయ్స్ హ్యాండ్ వాజ్. నెక్స్ట్ వాళ్ళు చిన్న టూల్స్ ఇచ్చారనమాట, ఒక బ్రష్ అండ్ 2 స్టిక్స్ లాగా. సో దాంతో మనము లోపలవంతా క్లీన్ చేయొచ్చు, ఫింగర్స్ మధ్యలో ఎక్కడంతా ఏమైనా ఉంటే అది క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు డూ. నెక్స్ట్ మేము బ్రష్ తెచ్చాము. సో పక్కన ఏమైనా డర్ట్ కానీ చిన్న చిన్న పీసెస్ ఉంటే అవి క్లీన్ చేయడం కష్టం కదా, సో వీఆర్ జస్ట్ బ్రషింగ్ ఇట్ అప్. లాస్ట్కి ఏం చేసామంటే, మనకి ఆ ప్యాకెట్లో మనకి శాండ్ పేపర్ కూడా ఇచ్చాడనమాట. సో ఆ శాండ్ పేపర్ యూజ్ ఏంటంటే బాగా స్మూత్గా చేయొచ్చు, కానీ మీకు చేతి మీద చేయకండి. ఐ డిడ్ ఎ మిస్టేక్. చేతి మీద చేస్తే మీకు స్కిన్ టెక్స్చర్ పోతుంది అనమాట, ప్లెయిన్ అయిపోతుంది. సో వాట్ ఐ డిడ్ వాజ్ ఐ జస్ట్ యూజ్డ్ ఇట్ ఆన్ ద కార్నర్ బేస్ అనమాట. బేస్ షార్ప్గా ఉంది అని వీ డిడ్ జస్ట్ ఫర్ ద బేస్. It was so good. It was so happy to see the outcome అనమాట. I hope it's a very very good ఏమంటారు, మన ఇంట్లో ఆర్ట్ పీస్ అన్నా లేకపోతే మన మెమొరీస్ లాగా సేవ్ చేసుకోవడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ఎ గుడ్ ఐడియా ఇన్ ఎ వెరీ చీప్ అనమాట. ఐ గాట్ దిస్ సెట్ ఫర్ $40. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ చూడండి. ఇట్స్ వెరీ ఈజీ, వెరీ కంఫర్టబుల్, and the result was amazing naakaithe. And if you like my video, don't forget to like, share and comment below. Thank you all for your support. Keep supporting me. Have a great year ahead and please subscribe. Thank you so much.